స్వాహాపత్రాన్ని విడుదల ఏం పత్రం స్వేదపత్రాన్ని విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ చెమట కాయిదాన్ని నిన్న విడుదల చేసి చెమట కాయిదానికి సరిపడనే ఇచ్చింది. ఇక దాని గురించి నేను పెద్దగా పోను. సుదర్శన్ అన్న నిన్న ఎన్కౌంటర్లో ఆ చెమటంతా ఆ దారపోసిన చెమటంతా ఎత్తిపోసిన కార్యక్రమాన్ని మీరు అందరు చూసారు కాబట్టి సరే ఏమైనా టాపిక్ వస్తే మాట్లాడుకుందాం. సంపద సృష్టించడం 50 లక్షల కోట్ల సంపద వచ్చేసింది తెలంగాణకి అని చెప్పి కొన్ని నమస్తే తెలంగాణ దాకా పోయేదాకా చూడరు. ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్స్ ఉన్నాయి అందులో. మనం మాట్లాడుకోవాల్సిన చాలా సీరియస్ డిస్కషన్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే అడ్డంగా దొరికిరు వాళ్ళంతలో వాళ్ళే దొరికి మొత్తం బండారం బయట పెట్టుకుండు. నిన్న మొన్నటి దాకానేమో ఏమో ఎత్తు చేసిరేమో అనుకో, కానీ ఇప్పుడు ఏం చేయలేదన్న సంగతి బయటపడ్డది. సో తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఎంతటి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డది, ఎంత దోపిడీకి పాల్పడ్డది అనేది నిన్న స్వేదపత్రం నుంచి స్వాహాపత్రం నుంచి బయటకు వచ్చేసింది. ఇదొక అంశం. అయితే ఇక నిన్న కలెక్టర్లతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు కూడా అందరూ కలెక్టర్లు ఎస్పీలతోని సమావేశం నిర్వహించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు 6 గ్యారంటీల అమలు వ్యవహారాన్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల దగ్గర నుంచి 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించాలని, అది ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు ప్రప్రథమంగా ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగాలని, ప్రజల వద్దకు అధికారులు పోయే విధంగా. మొన్నటిదాకా ఎట్లుండే కేసీఆర్ పరిపాలనలో ప్రజల దగ్గరకు అధికారులు వచ్చేదే లేదు. ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, ఈడ జనం చావాలి అట్లుంటుండే. అధికారులనేమో జనాన్ని కలవరు, అధికారులనేమో లీడర్లు కలవరు, లీడర్లనేమో మంత్రులు కలవరు, మంత్రులను ముఖ్యమంత్రి కలవరు, ఈ ముఖ్యమంత్రి ఎవరిని కలవడు. ఇక ఈ కార్యక్రమం ఉంటుండే మొన్నటిదాకా. ఇక ఈ దొరల పాలన పోయిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత సిస్టమ్ అంతా ఉల్టా అవుతా ఉంది. ఈ సిస్టమ్ అంతా ఉల్టా అయ్యే కార్యక్రమంలో భాగంగానే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సు, అలాగే ఎస్పీ ఐఏఎస్ ఐపీఎస్ల సదస్సు ఏదైతే జరిగిందో అది ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోవడానికి చేసినటువంటి కాన్ఫరెన్స్గా మనం చూడవచ్చు. ప్రజలారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, చాలా రోజుల నుంచి మీరు అడిగారు, అన్న రేషన్ కార్డు గురించి మాట్లాడు, అన్న రైతు బంధు గురించి మాట్లాడు, అన్న రుణమాఫీ గురించి మాట్లాడని. ఈ నెల 28 నుంచి దరఖాస్తు పెట్టుకోరు. ఈ నెల 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు మీ గ్రామాల్లో కార్యక్రమాలు అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ గ్రామ సభల్లో మీ బాధలేంటో అధికారుల దృష్టికి తీసుకుపోండి, వాటిని అప్లికేషన్ల రూపంలో వాళ్ళకి ఇవ్వండి. ఇక చాలా మంది చెప్తారు కాంగ్రెస్ ఇజ్జత ఏవని మాటినకుర్రి. కాంగ్రెస్ పార్టీ ఆ తల్లి సోనియా గాంధీ ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటుంది. కొంగరకలాన్ మీటింగ్లో తల్లి సోనియా గాంధీ ప్రకటించిపోయింది కదా ఏమేమి ఇస్తామని. అవి టెన్షన్గా అమలవుతాయి. మీరు ఏదో ఇదైపోతుంది, అదైపోతుంది, ఇదేమాయ అదేమాయ వీళ్ళంతా ఒరుకొని ఏమైనా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మధ్య ఏర్పడ్డటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఈ అనుబంధాన్ని కొనసాగించే విధంగానే, ప్రజల మెప్పు పొందే విధంగానే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది, నో డౌట్.